హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మెక్ అకాడమీ ఛానల్. చివరగా మనకి ఒక ఫైనల్ పార్ట్ కూడా వచ్చేసింది. ఒక గ్రూప్ డి సంబంధించినటువంటి పీవైక్యూలో భాగంగా. ఓకేనా? సో ఈ రోజుతో మనకి ఒక ఫిజిక్స్ యొక్క గ్రూప్ డి యొక్క క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ మనం బయాలజీ అయితే స్టార్ట్ చేద్దాము. దానికంటే ముందు ఈ యొక్క టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరిగింది కదా, వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ మొన్నటిదాకా మనకు యూపీఐ పేమెంట్స్ యొక్క ఇష్యూ ఉండేది. సో ప్రజెంట్ యూపీఐ పేమెంట్స్ ఇష్యూ అయితే క్లియర్ అయిపోయింది కాబట్టి ఈ యొక్క మెటీరియల్స్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఇన్స్టా మోజో నుంచి అయితే మీరైతే గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ మనం టెక్నీషియన్ గ్రేడ్ 3 ఏదైతే రీసెంట్గా అయిందో ఆ యొక్క క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటి వర్క్ అవుతుంది. మీకు తెలుగు మీడియంలో అది కూడా చాప్టర్ల వైజ్గా మీకు సెట్ అయితే చేస్తున్నాము. సో మ్యాథ్స్ వస్తుంది, రీజనింగ్ వస్తుంది, సైన్స్ మొత్తం కలిపి మీకు ఒకటే బుక్లో వచ్చేస్తుంది చాప్టర్ల వారీగా. ఇప్పుడు మనం మొత్తం కూడా సబ్జెక్టుల వారీగా చాప్టర్ల వారీగా వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి ఇది మీకు హెల్ప్ అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ మనం ఏఎల్పి అండ్ దాని తర్వాత జేఈ అవన్నీ కూడా మనమైతే మీకు చాప్టర్ల వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తాము. సో దాంతోపాటు ఇప్పటివరకు ఇచ్చినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా ప్రాపర్గా కంప్లీట్ చేసుకోండి. ఓకే, అండ్ ఈ యొక్క కంటెంట్ కావాలనుకుంటే వెంటనే శ్రీనివాస్ మీకు యాప్లో కూడా ఇన్స్టాల్ చేసుకుని రెగ్యులర్ ఫాలో అవుతుంటే మీకు అప్డేట్స్తో పాటు కంటెంట్ కూడా ఫాస్ట్గా వస్తుంది. అండ్ లాస్ట్ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్, ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఈజ్ యూజ్ టు ఫైండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ కింద వాటిలో దేని కనుగొనడానికి కుడి చేతి బటన్ వేలు నియమం అనేది ఉపయోగించబడుతుంది. కరెంట్ డేటా మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ రెండు వీటి గురించినటువంటి డేటా మనకి ఒక రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేది వర్తించడం జరుగుతుంది. సో దీంట్లో అది దేనికి సంబంధించి చెప్పండి, ఆన్సర్ చెప్పండి ఫాస్ట్గా. కుడి చేతి బొటన వేలు నియమం అనేది మనకి ఒక ఏం కనిపిస్తుంది ఆప్షన్స్లో? మ్యాగ్నిట్యూడ్ కనిపిస్తుందా, లేకపోతే బల దిశ కనిపిస్తుందా, రెసిస్టెన్స్ కనిపిస్తుందా, ఏం కనిపిస్తుంది? విద్యుత్తును మోసేటటువంటి వాహకం చుట్టూ ఉన్నటువంటి అయస్కాంత క్షేత్ర దిశ కదా. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ D is our answer. Okay, answer option D is our answer. Which of the following statements is true? ఈ కింది వాటిలో ఏ ప్రకటన అనేది సరైంది? ఓకేనా, ఈ కింది ప్రకటనలు ఏది సరైంది? ఓకేనా, సో సోలనాయిడ్ లోపల అంటే అయస్కాంత క్షేత్ర రేఖలు వృత్తాకారంగా ఉంటాయి. సోలనాయిడ్ లోపల, ఓకే సోలనాయిడ్ ఇక్కడ ఉంది మన దగ్గర. సోలనాయిడ్ లోపల ఇక్కడ ఎట్లున్నాయండి? అవన్నీ కూడా ఒక స్ట్రైట్ లైన్ లో ఉన్నాయి కదా, అవి వృత్తాకారంలో ఉన్నాయా? లేవు. సోలనాయిడ్ యొక్క ప్రమాణం పొడవుకు మలుపుల సంఖ్యను పెంచినప్పుడు సోలనాయిడ్లోని అయస్కాంత క్షేత్రం యొక్క బలం పెరుగుతుంది. ఎస్, దీని లోపల కనుక ఈ యొక్క లైన్స్ యొక్క డేటా కనుక ఇంక్రీజ్ చేసినట్లయితే దాని యొక్క స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. ఎస్, ఇది కరెక్టే. ఎందుకంటే మనం ఎక్కువ ఎలక్ట్రిసిటీ సప్లై చేసినప్పుడు ఇందులో ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ అనేది జనరేట్ అవుతుంది. ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ బలం అనేది అది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. కాబట్టి మనకి ఇది ఓకే, ఇది కరెక్టే. ఫస్ట్ తప్పు. సోలనాయిడ్లో అయస్కాంత క్షేత్రం ఆధారపడి ఉంటుంది, బలంపై ఆధారపడి ఉంటుందండి. బలంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం యొక్క ఎలక్ట్రోమాగ్నెట్లు ఉంటాయి కదా, మనం మేజర్గా ఈ యొక్క పెద్ద పెద్ద ఐరన్ ప్లాంట్లలో ఏం చేస్తారంటే దీనికి ఎలక్ట్రిసిటీ సప్లై చేసినప్పుడు ఈ యొక్క సోలనాయిడ్ లెక్క అదేమవుతుంది, ఎలక్ట్రోమాగ్నెట్ లెక్క మారిపోతుంది. ఎలక్ట్రోమాగ్నెట్ లెక్క మారగానే అది కొన్ని టన్నుల బరువు ఉన్నటువంటి కడ్డీలను కూడా పైకి లిఫ్ట్ చేయగలుగుతుంది. ఒక్కసారి మనం పవర్ సప్లై తీసేయగానే కథ ఆయన కింద పడిపోతుంది. సో అక్కడ బలమే కదా ప్రయోగిస్తుంది ఆ యొక్క లోహపు కడ్డీల పైన. కాబట్టి ఆధారపడి ఉంటుందంటే ఇది కాదు. వైర్ నిరోధాన్ని పెంచినప్పుడు అయస్కాంత క్షేత్రం బలం పెరుగుతుంది. విద్యుత్ ప్రసరణ ఎక్కువ అయినప్పుడు మాత్రమే మనకు ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది మ్యాగ్నెట్ లెక్క మారిపోతుంది. నిరోధం ఉన్నప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా ఎలక్ట్రిసిటీ తగ్గిపోతే మ్యాగ్నెటిజం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. చాలా ఈజీ అండి మ్యాగ్నెటిజం అంటే. కాకపోతే ఏంటంటే మన యొక్క స్కూల్ డేస్లో ఇది సరిగ్గా చెప్పక, రెండోది మనము అంత ఫోకస్ చేయక చాలా హార్డ్గా మనకు కనిపించింది అంతే. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఏ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈజ్. సరళ విద్యుత్ వాహకం చుట్టూ ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రం ఈ విధంగా ఉంటుంది. ఏం లేదు, ఒక వైర్ తీసుకుంటే ఆ వైర్ చుట్టూ ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. అంటే ఇవి ఒక్కటే కాదు, మొత్తం ఏర్పడుతుంది. కాకపోతే మనం ఒక పర్టికులర్ పాయింట్లో చూస్తున్నాం అంతే. ఇక్కడ చూడండి, విద్యుత్ ప్రసరణ మనకి పైకి అవుతుంది, ఇక్కడనేమో ప్రసరణ కిందికి అవుతుంది. అప్పుడు ఏమైంది, వీటి యొక్క దిశ అనేది మారిపోయింది. ఏం జరుగుతుంది, వాహకం చుట్టూ కేంద్రీకృతమైనటువంటి అంటే ఒకే సెంటర్ కలిగినటువంటి వృత్తాలు ఏర్పడ్డాయి కదా. అవునా, ఒకే సెంటర్ కలిగినటువంటి వృత్తాలు ఏర్పడ్డాయి కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్. మీకు వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఇది. ఇమేజెస్ చూస్తే మీకు కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుందండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఏ క్వాలిటీ దట్ హ్యాస్ డాష్. అయస్కాంత క్షేత్రం అనేది డాష్ కలిగి ఉన్నటువంటి పరిమాణము. అయస్కాంత క్షేత్రం అనేది ఏం కలిగి ఉంటుందండి? ఆల్రెడీ మనం గతంలో డిస్కస్ చేసుకున్నాము. ఇట్ ఈజ్ ఏ సదిశ అంటే వెక్టార్. వెక్టార్లో పరిమాణము దిశ రెండు ఉంటాయండి. ఎందుకు? ఇక్కడ చూడండి, ఇక్కడ యారోస్, ఈ యారోస్ ఇట్లున్నాయి, ఇట్లుంది. అది ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పైకి ఉండి ఇక్కడ కిందకు ఉంది. అంటే డైరెక్షన్ చేంజ్ అయింది కదా, పరిమాణం చేంజ్ అవ్వడంతో పాటు. కాబట్టి దిశ చేంజ్ అయింది కాబట్టి ఇది మనకు పరిమాణం దిశ రెండు ఉంటాయి. కాబట్టి ఇది ఒక సదిశ. ద ప్యాటర్న్ ఫార్మ్డ్ బై ఐరన్ ఫైలింగ్స్ అరౌండ్ ఏ బార్ మ్యాగ్నెట్ డెమాన్స్ట్రేట్ డాష్.
బార్ అయస్కాంతం చుట్టూ ఇనుప ఫైలింగ్ ఏదైతే ఉంటే ఐరన్ ఫైలింగ్ ద్వారా ఏర్పడినటువంటి నమూనా డాష్ ప్రదర్శిస్తుంది. ఏం ప్రదర్శిస్తుంది మనకు అక్కడ చూడండి ఒకసారి ఆప్షన్ చూడండి, ఆప్షన్ చూసి ఇమేజ్ ని గమనించండి. జస్ట్ ఫోకస్ ఆన్ ద ఆబ్జెక్ట్స్. గురుత్వాకర్షణ సంబంధించినటువంటి క్షేత్రరేఖల, స్థిర విద్యుత్ బలమా, లేకపోతే అయస్కాంత సంబంధించినటువంటి క్షేత్రరేఖల, లేకపోతే విద్యుత్ క్షేత్రరేఖల. ఏం కనిపిస్తున్నాయి? ఇగో లెఫ్ట్ నుంచి రైట్ కి తేలుతున్నాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయండి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్సే కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్సైడ్ ఏ కరెంట్ క్యారింగ్ సోలనాయిడ్? సోలనాయిడ్ అంటే ఏం లేదు, ఒక గొట్టం ఉంటుంది, ఆ గొట్టంలోంచి మనకు విద్యుత్ ప్రసరణ జరుగుతుంది, దాంట్లోంచి మనకు ఆ యొక్క కాయిల్స్ వెళ్తాయి కాబట్టి అందులో మనకి ఇట్లా లైన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. సో సేమ్ ఇదే స్ట్రైట్ లైన్లు ఉంటాయి. అయస్కాంత క్షేత్రరేఖలు వృత్తాకారంగా ఉంటాయి, అక్షానికి లంబంగా ఉంటాయి. ఏం లంబంగా ఉండవు, అవి వృత్తాకారంగా ఉండవు. లోపల యాదృచ్ఛికంగా ఉంటాయి, ర్యాండమ్ అంటే యాదృచ్ఛికంగా అంటే ఎట్లా పడితే అట్లా అంటే ఎట్లా పడితే అట్లా ఉండదు, మనకు ఒక స్ట్రైట్ లైన్ లో ఉంటదండి. అయస్కాంత క్షేత్రరేఖలు సమాంతరంగా ఉంటాయి, ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు అక్షం వెంట ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి సోలనాయిడ్ మనం తీసుకున్నాము. సోలనాయిడ్ లో ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుంది? సౌత్ నుంచి లోపలికి ఎంటర్ అవుతుంది, నార్త్ నుంచి బయటకు వెళ్తుంది. సౌత్ నుంచి ఎంటర్ అయ్యి నార్త్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు? ఉత్తరం నుంచి దక్షిణం వరకు లోపల ఉంటుందట. అంటే ఇటు నుంచి ఇటు పోతుందని చూపించు, ఇటు నార్త్ ఇటు కదా, నార్త్ నుంచి సౌత్కి పోతుంది లోపట అన్నాడు. కాదు, సౌత్ నుంచి నార్త్కి పోతుంది. ఓకే, సౌత్ నుంచి నార్త్కి పోతుంది కాబట్టి ఇది కాదు. సో ఈ సమాంతరంగా ఉంటాయి, దాంతోపాటు దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువం వరకు సోలనాయిడ్ వెంట అక్షం వెంట ఉంటాయి. ఎస్, ఎందుకంటే ఇక్కడ అడిగింది చూడండి, సోలనాయిడ్ సంబంధించినటువంటి ఇన్సైడ్ పార్ట్ కదా. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇదే సోలనాయిడ్ అంటే. ఓకే, ఏంలే ఇట్లా వైర్ తీసుకొని ఇంకో ఇట్లా చుట్టూ తిప్పితే ఇగో దీని లోపల ప్రవహించినటువంటి డేటానే. వాటర్ హీటర్ మీ అందరికి ఐడియా ఉంటుంది కదా, అదే సోలనాయిడ్ అనుకోండి, ఈజీ గుర్తుంటుంది. కాబట్టి దానిలో చుట్లు తక్కువ ఉంటాయి, ఇక ఇట్లా 2 చుట్లు లేకపోతే కొన్నిటికి ఒకటే చుట్టూ ఇట్లా ఉంటుంది. దీనిలో చాలా ఉంటాయి, సన్నగా ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ ఏ సోలనాయిడ్? సోలనాయిడ్ వెలుపల మనకి ఒక అయస్కాంత క్షేత్రం యొక్క దిశను ఈ కింది వాటిలో ఏది సూచిస్తుంది? చూడండి, ఇది మనకు నార్త్ పోల్ అనుకోండి, ఇది సౌత్ పోల్ అనుకోండి. అయితే వెలుపల అన్నాడు, అవుట్ సైడ్ అన్నాడు, బయట ఎట్టుంది? నార్త్ నుంచి సౌత్ కి ఎట్లా పోతుంది? ఇటే కదా ఉంది, నార్త్ నుంచి సౌత్ కి. సో చూడండి, ఆన్సర్ చేయండి. ఆన్సర్ ఏంది ఒకసారి కింద మెసేజ్ చేయండి, లేదంటే మీరు అనుకోండి. ఎస్, అది ఏమవుతుంది? నార్త్ నుంచి సౌత్. గాట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. హౌ ఆర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అరేంజ్డ్ ఇన్సైడ్ ఏ కరెంట్ క్యారింగ్ సోలనాయిడ్? విద్యుత్తును మోసేటటువంటి సోలనాయిడ్ లోపల అయస్కాంత క్షేత్రరేఖలు ఎలా అమర్చబడి ఉంటాయి? లోపల లోపల ఎట్లుంటదండి? జస్ట్ ఒక స్ట్రైట్ లైన్ ఒకదాని పక్కన ఒకటి పక్కన పెట్టినటువంటి కరెంట్ వైర్లు ఉన్నట్టు ఉంటది వరుసమ్మటిగా. ఓకేనా? లేదంటే కడ్డీలు ఒట్టే ఒక ప్లాస్టిక్ కానీ లేకపోతే పైపులు కానీ స్ట్రాలు ఏదైనా అనుకోండి, లోపల సమాంతరంగా రైలు పట్టాలు అనుకోండి, ఒక స్టేషన్లో ఉన్నటువంటి రైలు పట్టాలు ఓదాని పక్కన ఒకటి ఉంటది కదా, సేమ్ అంతే ఉంటది లోపట. ఓకే, సమాంతరంగా సమరీతిగా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది ఏమి ఉండదు, అన్ని సమానంగా ఉంటాయి. ఓకే, అంటే ఇట్లా గీసేటప్పుడు అట్లా గీసడం కానీ అన్ని సమాంతరంగానే ఉంటాయి. ఓకే, ఈ లోపల ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఈజీ అండి, చాలా ఈజీ. మ్యాగ్నెటిజం అనేది మనమే భయంకరంగా ఏదేదో ఊహించుకొని ఏదో భయపడతాం అంతే. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డివైసెస్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? అయస్కాంత క్షేత్రంలో అంటే విద్యుత్తును మోసేటటువంటి కండక్టర్ పై బలసూత్రంపై పనిచేసేటటువంటి పరికరాలు ఏంటివి? మ్యాగ్నెట్ లో పనిచేసే మనకు రెండు. ఒకటేమో మనం కరెంట్ ఇస్తే మోటార్ తిరగడం, రెండోది మోటార్ని తిప్పితే కరెంట్ ఇవ్వడం. ఇంతే ఉండేది. ఏంటి? మోటార్, జనరేటర్. ఓకే, సో ఇక్కడ మనకు ఎలక్ట్రిక్ మోటార్. ఇక్కడ ఏమైంది? విద్యుత్తును మోసేటటువంటిది కండక్టర్ పైన ప్రభావం చూపుతుంది. అంటే కండక్టర్ పైన మనకు ప్రభావం చూపుతుంది అంటే అంటే ఆర్టిస్ట్ కండక్టర్ కాదండి, మనకి ఇక్కడ వాహకం ఏదైతే ఉందో దానిపైన చూసేటటువంటి బలాన్ని ఎలక్ట్రిక్ మోటార్ అనడం జరుగుతుంది. సో మోటార్ సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఇది. మొత్తం లోపల ఏమేమి పార్ట్లు ఉంటాయండి. సో ఈ యొక్క బలం అనేది మనకు రోటర్ మీద పడుతుంది. ఆల్రెడీ ఈ యొక్క స్టేటర్ ఏదైతే ఉందో, ఈ యొక్క స్టేటర్కి ఆ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వస్తుంది. ఎట్లా వస్తుంది సార్ అంటే ఏం లేదు, ఇక్కడ మనం సప్లై ఇస్తాం కదా, ఇచ్చినటువంటి సప్లై దీంట్లోకి వెళ్ళి ఇది ఒక మ్యాగ్నెట్ లెక్క బిహేవ్ అవుతుంది. అప్పుడు ఇది గిర్రం తిరుగుతుంది. తిరిగినప్పుడు మనకు ఆ యొక్క ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఫ్యాన్ తిరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ యొక్క ముందర ఉన్నటువంటి యొక్క స్ట్రక్చర్ ఇదంతా కూడా తిరుగుతుంది. ఓకే, ఈ యొక్క షాఫ్ట్ తిరిగి మనకు సప్లై అనేది వస్తుంది, మెకానికల్ సప్లై అవుట్పుట్. ఓకే, మరి ఎలక్ట్రికల్ జనరేటర్ ఏం చేస్తుంది? ఆల్రెడీ లెఫ్ట్ రైట్ 2 మ్యాగ్నెట్లు ఉంటాయి. దీంట్లో మనకు ఆ యొక్క ఆర్మేచర్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది తిరిగినప్పుడు ఈ యొక్క ఫీల్డ్ ని క్రాస్ చేసి ఉంటుంది కాబట్టి ఆ ఫీల్డ్ అంతా కూడా దీంట్లోకి వస్తుంది. కరెంట్ వైర్ ఈ యొక్క
ఏమొస్తుంది, కాపర్ వైర్లోకి వస్తుంది. దీని నుంచి కామ్యుటేటర్ ఉంటుంది, కామ్యుటేటర్ నుంచి మనకు బయటికి సప్లై వస్తుంది పాజిటివ్ నెగిటివ్గా. ఓకే, సో మనకు కండక్టర్ పైన బలం పనిచేస్తుంది కాబట్టి దట్ ఈస్ ఏ మోటార్. మరి ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, లెవెల్స్. ఓకే, సో హై లెవెల్ టు లో లెవెల్ కానీ, లో లెవెల్ నుంచి హై లెవెల్ కానీ, లేదా అదే లెవెల్ ఉన్నటువంటి దాంట్లో వోల్టేజ్ రెగ్యులేషన్ కానీ లేకపోతే కరెంట్ రెగ్యులేషన్ కానీ చేస్తుంది. ఓకే, రెసిస్టర్ అంటే ఏంటిది, నిరోధం కదా. సో వెళ్తున్నటువంటి కరెంట్ని ఆపి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, ఆర్సీ బుక్ ఉందా, లేదంటే బండి సీజ్ చేసా అని ఆపి దాన్ని టార్చర్ పెడతా ఉంటుంది. టార్చర్ పెట్టగానే కరెంట్ హీట్ ఎక్కుద్ది. ఏయ్ వడరా నువ్వు నన్ను అడుగుతావు అని వేడి ఎక్కుద్ది. వేడి ఎక్కినప్పుడే మనకు అక్కడ విద్యుత్ ప్రసరణ కాస్త ఉష్ణశక్తిగా మారుతుంది. ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏదో ఒకటి గుర్తుపెట్టుకుంటేనే సబ్జెక్ట్ వస్తుంది. అట్లా కాకుండా నేను యాజ్ డి సబ్జెక్ట్ని చదువుతా అంటే 2 నిమిషాల్లో మర్చిపోతారు. ఓకే, మీకు ఎంటర్టైన్మెంట్ మోడ్లో క్లాసులు చెప్పండి అని అంటే ఐ విల్ బి రెడీ. కాకపోతే ఏంటంటే కొంతమంది ఉంటారు కదా, మాకు సబ్జెక్ట్లో లైన్ టు లైన్ మాత్రమే చెప్పాలి, ఒక్క వర్డ్ కూడా ఎక్కువ చెప్పొద్దని కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసమే ఆగుతున్నాం తప్ప మంచి ఎంటర్టైన్మెంట్లో మోడ్లో వెళ్ళాలి సార్, మన సబ్జెక్ట్ గుర్తుండాలి అంటే అట్లనే వెళ్ళిపోదు. ఓకే, రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇచ్చినటువంటి ప్రకటనలు జాగ్రత్తగా చదవండి, సరైనటువంటి ఎంపికని ఎంచుకోండి. ఓకే, ఎట్లా చదవాలండి, జాగ్రత్తగా చదవాలి. ఓకే, కేర్ఫుల్గా చదువుదాం. ఫస్ట్ ప్రకటన ఏంటిదంట, అయస్కాంత క్షేత్రంలో ఉంచినటువంటి కరెంటు వాహకంపై మనకు బల యొక్క దిశను కనుగొనడానికి ఫ్లెమింగ్ ఎడమ చేతి నియమం ఉపయోగించబడుతుంది. ఓకే, ఎడమ చేతి నియమాన్ని మనం ఉపయోగించాలన్నా ఉపయోగించొద్దా అంటే ఎస్, ఫ్లెమింగ్ ఎడమ చేతి నియమము. ఫ్లెమింగ్ ఎడమ చేతి నియమం గురించి మనం గతంలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నటువంటిది. ఓకేనా, గతంలో డిస్కస్ చేసుకున్నటువంటిది. ఓకేనా, ఫ్లెమింగ్ సంబంధించి వీటిలో వస్తుంది 3 డైరెక్షన్. ఓకే, ఇది 90 ఉంటుంది, ఇది 90 ఉంటుంది. మరి వీటికి సంబంధించి ఒకటి ఏమేమి ఉంటాయి, ఏ దేని చూపిస్తుంది అనేది మనం ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాము. మధ్య వేలు అనేది మనకు కరెంట్ సంబంధించినటువంటి డేటా ఉంటుంది. చూపుడు వేలు అయస్కాంత క్షేత్రానికి సంబంధించి ఉంటుంది. బొటన వేలు వచ్చేసరికి మనకి ఒక పవర్కి సంబంధించి అంటే ఈ యొక్క బలం ఏదైతే ఉంటుందో, బలం కానీ చలనం కానీ వాటికి సంబంధించి ఉంటుంది. ఇదే వీడియోలో ఇమేజ్ చూపిస్తాం, భయపడకండి, కంగారు పడకండి. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్, ఇది కూడా జాగ్రత్త చదవమన్నాడు కాబట్టి జాగ్రత్త చదువుదాం. ఏమన్నాడు, కండక్టర్ పై ఉన్నటువంటి బలం అంట కరెంటు మరియు వాహక క్షేత్రం రెండింటి కూడా లంబంగా పనిచేస్తుంది అంట. అంతే, రెండింటి కూడా లంబంగా పనిచేస్తుంది. ఎందుకు, ఈ యొక్క బలం అని. ఎందుకంటే లంబం అంటే ఏంటిదండి, 90 యాంగిల్ కదా, ఇది 90, ఇది 90, కాబట్టి ఇది కూడా అంతే ఉంటుంది. ఇదే వీడియోలో మళ్ళీ తర్వాత వస్తుంది, అప్పుడు ఇమేజ్ చూసినప్పుడు మళ్ళీ మీకు ఈ క్వశ్చన్ గుర్తుకుండాలి. ఎందుకంటే ఇదే వీడియోలో కదా మీరు ఉంటుంది. 2 కరెక్టే కాబట్టి ఆప్షన్ డి అనేది వేసుకోండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్, కింద వాటిలో ఏది సరైంది. ఓకే, సో మనకి ఇక్కడ సోలనాయిడ్ గురించి క్వశ్చన్ అంతా. ఓకే, సో అబ్జర్వ్ చేయండి సోలనాయిడ్ గురించినటువంటి డేటా ఏమై ఉంటుంది. క్షేత్రరేఖలు దట్టంగా ఉన్నప్పుడు ఒక బిందు వద్ద అయస్కాంత క్షేత్రం 0. ఎక్కువ ఉంటే 0 ఎందుకు అయిద్దండి, మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర డబ్బులు లేవని అంటావా, 0 అయింది అంటావా, మీ దగ్గర కట్టల పైసలు ఉన్నాయి అంటే బ్యాంక్ యొక్క ఎంప్లాయీ కాదు మీరు, నిజంగానే మీ దగ్గర ధనవంతులు, మీ దగ్గర చాలా ఉన్నాయి, దట్టంగా అంటే చాలా ఉన్నాయి, అప్పుడు మీరు దగ్గర జీరో అని అంటారా, పైసలు లేవంటారా అంటే బయట వాళ్ళు చెప్తారు కానీ మీ దగ్గర అయితే ఉంటాయి కదా. కాబట్టి ఇది కాదు. అయస్కాంత క్షేత్రరేఖలు ఎల్లప్పుడూ కూడా అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం నుంచి ఉద్భవించి అయస్కాంతం యొక్క వెలుపల దక్షిణ ధ్రువంలో ప్రవేశిస్తాయి. ఎప్పుడు కూడా ఇగో నార్త్ నుంచి బయటికి వెళ్తాయి. ఓకేనా, ఇది ఒక గేట్ అనుకోండి, గేట్లో నార్త్ గేట్ నుంచే బయటికి వెళ్ళాలి. ఎప్పుడైనా నార్త్ గేట్ నుంచి బయటికి వెళ్ళి సౌత్ గేట్ నుంచి లోపలికి రావాలి, ఆగమైపోవాలి, మళ్ళీ బయటికి వెళ్ళాలి. ఎక్కడి నుంచి బయటికి వెళ్ళాలి, నార్త్ గేట్ నుంచి బయటికి వెళ్ళాలి, ఉత్తర ధ్రువం నుంచి బయటికి వెళ్ళాలి. అయస్కాంతం వెలుపల నుంచి మనకు దక్షిణ ధ్రువం అంటే యొక్క సౌత్ గేట్ నుంచి లోపలికి రావాలి. అంతే, సౌత్ నుంచి లోపలికి పోవాలి, నార్త్ నుంచి బయటికి రావాలి. ఓకే, ఇది కరెక్టే, ఏది సరైంది అన్నాడు కాబట్టి ఓకే. అయస్కాంత క్షేత్రరేఖలు దక్షిణ ధ్రువం నుంచి ప్రారంభమై ఉత్తర ధ్రువం వద్ద ముగుస్తాయి. దక్షిణ ధ్రువం దగ్గర మొదలై ఉత్తర ధ్రువం ఇడిపోదండి, ఇటు నుంచి ఇటు వస్తుంది. ఎప్పుడైనా సరే ఎన్ నుంచి ఎస్కి వస్తుంది కానీ ఎస్ నుంచి ఎన్కి బయట రాదు, వెలుపల అన్నాడు కదా, కాబట్టి ఇది కాదు. అయస్కాంత క్షేత్రరేఖలు ఒకదానికొకటి ఖండించుకుంటాయి. ఈ ఆడ ఖండించుకుంటున్నాయండి అన్ని పాపం వరుస ఎమ్మటి ఒక పద్ధతిగా చాలా నిమ్మలంగా ఓదాని పక్కన ఒకటి వెళ్ళుకుంటా ఒక రూట్లోకి ఇంకోటి రూట్ రాకుండా ఎటువంటి అన్యాయం చేయకుండా వెళ్తున్నాయి. ఖండించుకుంటాయా, కాదు, ఓదాన్ని ఒకటి ఇంటర్సెక్ట్ అవ్వవు. కాబట్టి ఆన్సర్ ఇట్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, వాట్ హ్యాపెన్స్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ప్రొడ్యూస్డ్ బై ఏ circular coil if the number of turns is increased while keeping the current constant.
ఏం లేదు, ఒక వైర్ ఉంటే ఒక ఫీల్డ్ అనేది వస్తుంది, అట్లాంటిది 2 వైర్లు పెడితే డబల్ వస్తుంది, అట్లాంటిది 3 వైర్లు పెడితే ఒకటి వస్తుంది, అట్లాంటిది ఎన్ని పెడితే ఏమైంది ఎన్ టైమ్స్ అవుతుంది. ఒక మలుపు కంటే ఎన్ రేట్లు పెద్దగా ఉంటుంది అంతే, సింపుల్, వితౌట్ ఫార్ములా, జస్ట్ బేసికల్గా. ఇది దేంట్లో పోయి సార్ ట్రాన్స్ఫార్మర్లు అంతే, నెంబర్ ఆఫ్ వైండింగ్స్ తక్కువగా ఉంటే పవర్ తక్కువ, నెంబర్ ఆఫ్ వైండింగ్స్ ఎక్కువగా ఉంటే పవర్ ఎక్కువ అనేది వస్తుంది. వాట్ డస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ప్యారలల్ స్ట్రైట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్సైడ్ ఏ సోలనాయిడ్ ఇండికేట్? సో సోలనాయిడ్ లోపలికి మళ్ళీ వచ్చినాం. ఒక్కటే మనోడు సోలనాయిడ్ ఒకటి పట్టుకొచ్చిండంటే కథం, దాని చుట్టే తిప్పుతూనే ఉంటాడు. మనమేమో తెలవక కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. లోపల ఎప్పుడైనా సరే ఒక వరుసలో ఒక పద్ధతి ప్రకారం ఉంటారు, బయటికి రాగానే ఎవరు నచ్చినట్టు ఆడ వెళ్ళిపోతాడు. అంటే నేను ఇటు పోతా, ఇంకో ఇటు పోతా, నేను పైనుంచి పోతా, వాడు కింది నుంచి పోతా, కానీ మళ్ళీ అందరు కలిసి దీన్నే. ఓకే, సో ఆన్సర్ చెప్పండి కొద్దిగా. ఏమైతే సోలనాయిడ్ లోపల సమాంతర సరళ క్షేత్ర రేఖలకు సంబంధించినటువంటి ఉనికి దేనిని సూచిస్తుంది? అయస్కాంతం లోపల క్షేత్రం అనేది మనకు 0 ఉంటుందా? లేదు. సోలనాయిడ్ లోపల అయితే ఉండదు, సమరీతిగా ఉండదు, సమరీతిగా ఉంటది. ఇక్కడ లోపల అన్నిటి కాదు సమరీతిగా ఉంటది కాబట్టి ఇది కూడా కాదు. అయస్కాంత క్షేత్రం అనంతంగా ఉంటది, ఏం అనంతంగా ఏమి ఉండదు, మనం ఎంత పవర్ ఇస్తామో అంతే ఉంటది. సోలనాయిడ్ లోపల మనకి ఒక అయస్కాంత క్షేత్రము సమరీతిగా ఉంటుంది. ఎస్, సోలనాయిడ్ లోపల మనకి ఒక అయస్కాంత క్షేత్రం సమరీతిగా అన్ని ఒక పద్ధతి ప్రకారంగా బుద్ధిమంతులు లెక్క ఉంటాయి లోపల. అదే బయటికి రాగానే ఎవరు నచ్చినట్టు ఆడు ఎట్టు పడితే ఆడు చూస్తారు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఎవర్ ఆన్సర్. విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్? అయస్కాంత క్షేత్ర రేఖల గురించి ఇది మాట లేదు సరే, ఇంకా మళ్ళీ అయ్యే ఉన్నదే 2-3 పాయింట్లు అయ్యా అంటే ఆ 2-3 పాయింట్లు తిప్పి 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 అడుగుతాడు. ఒకటి, అవి ఎప్పుడు దాన్ని ఒకటి ఖండించలేవు అంతే, పాపం ఎట్లుంటాయి. ఇక ఇటుపోయి అరే నేను ఏమంట వస్తానంటే ఇది నిన్ను కూడా నీ ఏమంట వస్తా, కొద్దిగా దూరంగా ఉంటే నడుస్తా, ఇగో నేను ఇటుపోతా అంటే ఈడమ్మటి ఇటుపోతాడు, వీళ్ళు ఇటుపోతారు. ఓకే, ఎటోడు అటు పోతాడు, కానీ ఓడినోడు కొట్టుకోడు, ఓడినోడు తిట్టుకోడు, ఓడినోడు ఏమనుకోడు, ఒకరి మీద ఒకటి చెయ్యేసుకోడు, కాబట్టి ఒకరినొకడు ఎప్పుడు ఖండించుకోడు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఎవరా. చాలా 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 డిగ్నిఫైడ్ పర్సన్స్ వీళ్ళంతా. ఓకే, అయస్కాంత రేఖలు, క్షేత్ర రేఖలు. ఇక ఇదే లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఓకేనా, సో కరెంట్ ఇటు చూపిస్తే, ఫీల్డ్ పైకి చూపిస్తే, ఫోర్స్ అనేది బటన్ వీల్ చూపిస్తుంది. ఓకేనా, ఇంకో ఈ డైరెక్షన్ లో మనకు మోషన్ అనేది వస్తుంది, కరెంట్ ఏమి ఇటు పోతుంటాం. ఓకే, ఇదేమి ఇటు పైకి ఇట్లా. ఏ స్ట్రైట్ కండక్టర్ ఈస్ క్యారింగ్ కరెంట్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. ఓకేనా, కరెంట్ అనేది ఎక్స్ డైరెక్షన్ లో ఉంటే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వై డైరెక్షన్ లో ఉంటాయి. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వై డైరెక్షన్ లో, ఇది ఎక్స్ డైరెక్షన్ లో. గ్రాఫ్ ఇంతే కదండి, ఎక్స్ వై. ఇక్కడ మనం ఇక్కడ తీసుకుంది జెడ్, ఆ జెడ్ ఈ యొక్క ఫోర్స్. ఓకే, వాట్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద కండక్టర్? ఇక్కడ మోషన్ ఎటు ఉంది? జెడ్ సైడే ఉంది కదా, ఇదో జెడ్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇమేజ్ ఉంటే ఆన్సర్ వస్తుంది, ఇమేజ్ లేకుండా ఆన్సర్ చేయలేదు. ఇమేజ్ మరి ఎగ్జామ్ హాల్ ఎవరు ఇస్తారు సార్? మనకు ఎవరు ఇవ్వడు, మనమే ఊహించుకోవాలి. ఎప్పుడు ఊహించుకోవాలి? సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఊహించుకోగలము, సబ్జెక్ట్ రాకపోతే కన్ఫ్యూజ్. విచ్ రూల్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? అయస్కాంత క్షేత్రంలో ఉంచినటువంటి విద్యుత్ వాహకంపై పనిచేసినటువంటి బల దిశను గుర్తించడంలో ఏ నియమం ఉపయోగపడుతుంది? ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే మోటార్ అండి, మోటార్ సంబంధించిన దానిపైన మనం బలాన్ని ఉపయోగిస్తాం కాబట్టి ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఎడమ చేతి నియమము. ఓకే, ఎడమ చేతి నియమం అనేది మోటార్కి సంబంధించినటువంటిది. ఇది కరెంట్ ఇన్ స్ట్రైట్ కండక్టర్ ఇస్ డబల్. ఓకేనా, కరెంట్ డబల్ చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది? సింపుల్, ఎప్పుడైతే మనం పవర్ ఎక్కువ ఇస్తామో ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ అవుతుంది. ఇది డబల్ అయితే ఇది కూడా డబల్ అవుతుంది, అది సగం అయితే ఇది కూడా సగం అవుతుంది, అది 0 అయితే ఇది కూడా 0 అవుతుంది. వాట్ డస్ ఇట్ మీన్ వెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ డ్రాన్ క్లోజర్ టుగెదర్ ఇన్ ఏ డయాగ్రామ్? ఇక ఇవన్నీ కనుక దగ్గర దగ్గర డ్రా చేసినాం అనుకోండి, ఇక్కడ దగ్గర దగ్గర ఇట్లా దగ్గర దగ్గర డ్రా చేస్తే ఏమైంది? ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఎక్కువ జనాలు ఉన్నట్టు అని అనుకుని, ఎక్కువ సామర్థ్యం ఉంటుంది కాబట్టి అక్కడ బలం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, ఏ గుంపులో ఎక్కువ మంది ఉంటారో ఆ గుంపు పెద్దది, ఆ గుంపు బలమైంది అని అంటాం. సో ఇది కూడా అంతే, ఎక్కువ మంది ఉంటే ఎక్కువ పెద్ద గుంపు, సేమ్ అంతే. ఎక్కువ గనక రేఖలు గనక ఒకే దగ్గర ఉంటే అక్కడ అది పెద్ద బలంగా ఉన్నట్టు గుర్తు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఇది ఎవరు. మీరు ఎప్పుడైనా సరే ఒక సబ్జెక్ట్ హార్డ్ అనిపిస్తే ఆ సబ్జెక్ట్ని మీరు జనరలైజ్డ్గా ఫోకస్ చేయండి, అంటే మీ నిత్య జీవితంలో ఉన్నటువంటి వాటితో సరిపోల్చుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఓకే, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ డ్యూ టు ఏ సోలనాయిడ్ క్యారింగ్ ఐ, కరెంట్ ఈస్ బి. వాట్ విల్ బి ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద సోలనాయిడ్? వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సోలనాయిడ్ ఈజ్ ఆఫ్. ఏమన్నాడు? సగం అన్నాడు. ఆ మ్యాటర్ అంతా చదివి చివరికి ఏం చెప్పిండు? సింపుల్గా ఒకటే అన్నాడు, సగం అయింది. అప్పుడు పరిస్థితి ఏంది? సగం అయితే ఏమైంది? ఇది కూడా సగం అయింది, కరెంట్ సగం అయితే ఇది కూడా సగం అయింది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్.
అండర్ వాట్ స్పెషల్ కండిషన్ ఈజ్ ద magnitude of the force acting on a current carrying conductor placed in a uniform magnetic field observed to be the highest. సమరిత అయస్కాంత క్షేత్రం నుంచబడినటువంటి విద్యుత్ ప్రవాహ వాహకంపై పనిచేస్తున్నటువంటి బల పరిమాణం అనేది ఏ ప్రాదేశిక స్థితిలో అత్యధికంగా ఉంటుంది? ఎటువంటి టైంలో మనకు అత్యధికంగా ఉంటుంది? ఎట్లా అండి? ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఉంది కదా, అక్కడ ఏమైంది? ప్రవాహము అనేది మనకు అయస్కాంత క్షేత్రం ఉదాహరణ కూడా లంబంగా ఉన్నప్పుడే మ్యాక్సిమం ఉంటుంది ఎలక్ట్రిసిటీ, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇక్కడ మనకు మోషన్ అనేది ఉంటుంది. ఎట్లా ఉన్నప్పుడు? లంబంగా ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా? ఈ కింది మాటలు ఏది సరైంది? ఓకే. సరళ విద్యుత్తును మోసేటటువంటి వాహకం చుట్టూ ఉత్పత్తి అయినటువంటి అయస్కాంత క్షేత్రరేఖలు వైర్ వెంట కేంద్రీకృతమై కేంద్రీకృత వృత్తాలను ఏర్పరుస్తాయి. ఇంకోటి అయస్కాంత క్షేత్రరేఖల దిశను కుడి చేతి బటన్ వేలు నియమాన్ని ఉపయోగించి నిర్ణయించవచ్చు. చెప్పండి ఏదైతుంది? వైర్ తీసుకున్నాము, వైర్ తీసుకుంటే ఆ వైర్ చుట్టూ కూడా ఇట్లా వృత్తాలు ఏర్పడతాయి కదా, కాబట్టి ఇది కరెక్టే. అయస్కాంత క్షేత్రరేఖల దిశను కుడి చేతి బటన్ వేలు నియమాన్ని ఉపయోగించి చేయొచ్చు. ఇది కూడా మనం గతంలో చూసినాము ఆల్రెడీ. మనం ఇట్లా చేయబెడితే ఇట్లా తిప్పినాం కదా కుడి చేతి బటన్ వేలు, ఇటు కరెంట్ వెళ్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్లా తిరుగుతుంది. రెండూ కరెక్టే. జస్ట్ మీరు కన్ఫ్యూజ్ అయ్యారంటే వన్ ఆఫ్ ద టఫెస్ట్ టాపిక్స్ ఇది. వన్ ఆఫ్ ద టఫెస్ట్ టాపిక్స్ మీరు కొద్దిగా అబ్జర్వ్ చేస్తే వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్ కూడా ఇది. ఓకే, రెండు కరెక్టే. ఇందులో రెండు స్టేట్మెంట్లు కూడా ఒక ఇమేజ్ని మనం విజువల్ ఊహించుకోవాలి అంతే. అయస్కాంత క్షేత్రరేఖల గురించి కింద మాటలు ఏది సత్యము? ఇంకో అయస్కాంత క్షేత్రరేఖలు ఇక్కడ సోలనాయిడ్ వచ్చింది, దాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి ఏమవుతుంది. ఓకేనా? చెప్పండి ఆన్సర్ ఏమవుతుంది. అయస్కాంతం లోపల మనకు ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్తాయా? అయస్కాంతం లోపల ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళదండి, మనకు దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్తుంది. కాబట్టి ఇది కాదు. రేఖల దగ్గరగా ఉన్న చోట క్షేత్రం బలహీనంగా ఉంటుందా? బలంగా ఉంటుంది. బలం ఎక్కువ మంది జనాలు ఉంటే బలం ఎక్కువ ఉంటుంది కదా, బలహీనంగా ఎందుకు ఉంటుంది? క్షేత్రరేఖలు ధృవాల వద్ద ఖండించుకుంటాయి. క్షేత్రరేఖలు ధృవాల వద్ద ఖండించుకోవు, అవి ఎక్కడ కూడా ఖండించుకోవు. అవి ఎట్లా వెళ్ళి ఎట్నే వెళ్తాయి. ఇగో ఇక్కడ ఖండించుకున్నాయా, ఇగో ఇటు వచ్చి ఇటు ఖండించుకున్నాయా. మనకు చూపిస్తే అంటే దగ్గరగా గీసినప్పుడు అట్లా ఖండించుకున్నట్టు కనిపిస్తే కానీ ఏం ఖండించుకోవు, దేని రూట్ దాందే. ఓకే, కాబట్టి ఇది కూడా కాదు. అయస్కాంతం వెలుపల ఉన్నటువంటి క్షేత్రరేఖలు ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్తాయి. బయట ఇగో వెలుపల వెలుపల ఎడిపోయింది, నార్త్ నుంచి సౌత్కి పోయింది. బయట నుంచి నార్త్ నుంచి సౌత్కి పోద్ది, కానీ లోపల మాత్రం సౌత్ నుంచి నార్త్కి పోతుంది. అంటే ఇది కరెక్టే. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఏ సోలనాయిడ్ బిహేవ్స్ లైక్ ఏ మ్యాగ్నెట్ బికాస్ సోలనాయిడ్ అనేది అయస్కాంతం లెక్క ప్రవర్తిస్తుంది. ఎందుకు? దాంట్లో విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. ఆ విద్యుత్ ప్రవహించినప్పుడు అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. అయస్కాంతంలో ఉండేది అయస్కాంత క్షేత్రము. సో దాంట్లో విద్యుత్ ప్రవహించినప్పుడు అయస్కాంత క్షేత్రం వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. కాకపోతే ఏంటంటే మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ లేక మీకు విజువల్గా చూపించలేకపోతున్నాం. కానీ మనకు గనక ఒక సపరేట్ స్టూడియో ఉండుంటే మాత్రం అసలు మీకు ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పెరిమెంట్ చేసి చూపిద్దాం. మీరు జన్మలో మర్చిపోకపోదురు. మీరు కూడా మీ పిల్లలకు కూడా చూపిద్దరు. కానీ ఏం చేస్తాం, ఆ టైం రావాలి. టైం వస్తే అసలు ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చాలా చాలా ఈజీ. అండ్ ఇవన్నీ కూడా నేను చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లే. అన్ని మోటార్ గడ్డలు, వైర్లు, జనరేటర్లు అన్ని తయారు చేసి ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి ఇవాళ ఈ స్థితిలో ఉంది. ఓకే, సోలనాయిడ్ది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఈస్ కరెక్ట్? ఈ కింద వాటిలో ఈ యొక్క క్షేత్రరేఖల గురించి ఏది సరైంది? కొద్దిగా చెప్పండి అయ్యా మన వాళ్ళకి. చెప్పండి దీని యొక్క ఆన్సర్ ఏంటిది? అయస్కాంత కేంద్రం నుంచి మనకు మాత్రం ఉద్భవిస్తాయి. ఆవేశ కణాల మార్గాన్ని చూపుతాయి. అవి అయస్కాంతం లోపల మన వెలుపల క్లోజ్డ్ వలయాలను ఏర్పరుస్తాయి. ఎల్లప్పుడూ ఖండించుకుంటాయి. ఫస్ట్ ఎల్లప్పుడూ ఖండించుకోవు, ఇంటర్సెక్ట్ అవ్వవు. ఇంకొకటి పోయింది, ఆవేశ కణాల మార్గాన్ని చార్జ్డ్ పార్టికల్స్ యొక్క పాత్రను చూపిస్తాయి. ఏం చూపెట్టవు, ఎందుకంటే ఆ వాటికంటే ఒక ఫిక్స్డ్ రూట్ అనేది ఉంటుంది. అవి ఒక క్లోజ్డ్ వలయాలను చూపిస్తాయి. ఎస్, బయట లోపల అంతే. ఇట్లా ఉందంటే ఇట్లా పోయి ఇట్లా వస్తుంది, ఇట్లా ఉందంటే ఇట్లా పోయి ఇట్లా వస్తుంది. దేని పాయింట్ ఆఫ్ లో అది ఒక వలయం లెక్కనే ఉంటుంది. కేంద్రం నుంచి మాత్రమే ఉద్భవిస్తుంది. దీనికి అసలు ఈ ఇంచ్ వెళ్తుంది ఆ ఇంచ్ వెళ్తుంది అని ఏం లేదు. ఈ ఇంచ్ ఎంటర్ అయ్యి ఈ ఇంచ్ బయటికి వెళ్తానే ఉంటుంది. అదంతా ఒక క్లోజ్డ్ లూప్. ఇప్పుడు మీరు సింపుల్ ఒక రబ్బర్ తీసుకోండి. కానీ ఒక రబ్బర్ తీసుకొని ఆ రబ్బర్లో యాంచ్ స్టార్ట్ అయింది యాంచ్ ఎండ్ అయింది అని మీరు చెప్పగలరా? లేదు. అదే ఒక తాడు తీసుకుంటే ఇగో ఇది స్టార్టింగ్ ఇది ఎండింగ్ అని చెప్పొచ్చు, లేదా ఇది స్టార్టింగ్ ఇది ఎండింగ్ అని చెప్పొచ్చు. అదే వైర్ మనం ఇట్లా తీసుకుంటే చెప్పలేము. కాబట్టి ఇక్కడ సరైంది అన్నాడు కాబట్టి మోర్ కాన్ఫిడెంట్, మనం పక్కాగా ఉండాలి. పర్ఫెక్ట్గా అంటే ఇదే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏ లాంగ్ స్ట్రైట్ అండ్ కరెంట్ క్యారింగ్ సోలనాయిడ్?
ఓకేనా. పొడవైనటువంటి మరియు మనకి ఇక్కడ నేరుగా విద్యుత్తును మోసేటటువంటి సోలనాయిడ్ లోపల అంట అయస్కాంత క్షేత్రాన్ని ఈ కింది ప్రకటనలో ఏది సరైంది చెప్పండి. సోలనాయిడ్ మీ ముందరనే ఉంది, ఆప్షన్స్ మీ ముందరనే ఉన్నాయి. ఆన్సర్ ఏదో కొద్దిగా ఫోకస్ చేయండి. పొడవుగా ఉందంట, నేరుగా ఉందంట, విద్యుత్ మోసకపోతుందంట. ఓకే, ఇది అన్ని పాయింట్ల వద్ద ఒకే తిరిగి ఉంటుంది. ఎందుకు సోలనాయిడ్ లోపల అన్నాడు. ఎప్పుడైనా సరే మనం చదివేటప్పుడు సోలనాయిడ్ వస్తే లోపల వెలుపల అని చూసుకోవాలి. లోపల ఇవన్నీ ఎట్టున్నాయి పాపం బుద్ధిగా ఒక స్ట్రైట్ లైన్ లో ఉన్నాయి, ఒకదాని పక్కన ఒకటి నిమ్మలంగా సమరీతిగా ఉన్నాయి, కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఒక చివర కదులుతున్నట్టు ఇది తగ్గుతుంది, ఒక సైడ్ తగ్గి ఇంకో సైడ్ ఎక్కువ, అట్లేం ఉండదండి. ఇది కాన్స్టెంట్ గా వస్తూనే ఉంటది, లోపల సైలెంట్ ఉంటది, తర్వాత బయటికి వెళ్ళిపోతుంది. ఒక ఆడ తగ్గడం ఒకసారి పెరగడం అదేంటి ఉండదు. ఒకదాని చివర కదులుతున్నప్పుడు ఇది పెరుగుతుంది, ఏం పెరగదండి, అట్లాంటిది ఏం లేదు. ఇది సున్నా సున్నా అస్సలే కాదు. సోలనాయిడ్ లోపల మనకు విద్యుత్తును మోస్తుంది, విద్యుత్తును మోయకుండా విద్యుత్ ప్రసరణ సున్నా అయినప్పుడు మాత్రమే సోలనాయిడ్ లోపల అయస్కాంత క్షేత్రం యొక్క ప్రభావం అనేది సున్నా అవుతుంది. ఆల్రెడీ చెప్పిండు విద్యుత్ ఉంది అన్న, ఇది సున్నా ఎందుకు అవ్వదు అంటే ఇది కాదు. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ సోలనాయిడ్. సోలనాయిడ్ లోపల అంటే అయస్కాంత క్షేత్రం యొక్క డేటా గురించి కింద వాటిలో ఏది సరైంది? ఎటు పడితే అట్లా ర్యాండమ్ ప్యాటర్న్స్ ఏర్పడుతుందా? లేదు, ఇది స్ట్రైట్ లో ఉంటది కాబట్టి ఇది కాదు. ఇట్ ఈస్ జీరో కాదు, లోపల అంత సమరీతిగా ఉంటుంది, సమాంతర సరళ రేఖల రూపంలో ఉంటుంది, ఇది కరెక్ట్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. And next, which of the following statements about the magnetic field due to a circular loop is true? ఈ కింది వారిలో వృత్తాకార లూప్ కారణంగా అయస్కాంత క్షేత్రం గురించి కింది ప్రకటనలు ఏది సత్యమైనటువంటిది? ఓకే, ఒక వృత్తాకార లూప్ తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి మనం పవర్ అని సప్లై ఇచ్చినాము, ఇట్లా పోయింది, ఇక్కడ మనకి ఒక వైర్ కి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్లా ఏర్పడ్డది, ఇక్కడనేమో ఇట్లా. ఎందుకు? ఇదేమో డౌన్ వస్తుంది, ఏమో అప్. కాబట్టి రెండింటికి సంబంధించినటువంటి క్షేత్రం యొక్క డైరెక్షన్స్ అనేవి వేరు వేరు ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకు అసలు ఈ యొక్క లూప్ సంబంధించినటువంటి ఫార్ములా బి ఈక్వల్స్ టు న్యూ నాట్ ఐ బై 2r, అంటే మెయిన్ మనకు కావాల్సినటువంటి. సో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. సో దీని యొక్క డేటా అనేది కరెంట్ పైన వ్యాసార్థం పైన ఆధారపడి ఉంటుంది. ఎస్, ఫార్ములా వస్తే ఈ క్వశ్చన్స్ అన్ని ఈజీ, ఫార్ములా రాకుండా ఇట్లాంటివన్నీ కూడా థియరిటికల్ క్వశ్చన్స్ అనేవి రిస్కే. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఏ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. విద్యుత్తును మోసేటటువంటి వృత్తాకార లూప్ మధ్యలో ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రం డాష్ నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. ఇలాకనే కదా మనం అనుకున్నది, అక్కడ 2r ఉంది అండ్ దాంతో పాటు ఐ ఉంది, ఐకి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. ఎందుకు? ఐ అనేది పైన ఉంది కాబట్టి, పికి పైన ఐ ఉంది కాబట్టి. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఐ స్క్వేర్ ఉందా? కాబట్టి లేదు. ఆర్ స్క్వేర్ ఉందా? లేదు. అండ్ నెక్స్ట్ ఐ అనేది కింద ఉందా? లేదు. కాబట్టి ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఈ కింది ప్రకటనలో ఏది సరైనది? ఓకే, కింది ప్రకటనలో ఏది సరైంది చెప్పండి, ఆన్సర్ చెప్పండి. కుడి చేతి బటన్ వేలు నియమం ప్రకారంగా మనకు సరళ వాహకం చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రం యొక్క దిశను చూపిస్తుంది. ఎస్, కుడి చేతి బటన్ వేలు నియమం ప్రకారంగా మనకి ఒక డేటా చూపిస్తుంది. ఎస్, ఇది కరెక్టే. వృత్తాకార లూపులకు వర్తించదు, ఇది వృత్తాకార లూపులకు వర్తిస్తుంది కాబట్టి ఇది కాదు. బలాన్ని కనుగొనడానికి, వాహకంపై బలాన్ని కనుగొనడానికి మనం ఉపయోగించేది ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అండి, కాబట్టి ఇది కాదు. బటన్ వేల్ నియమాన్ని సరళ వాహకానికి వర్తించలేము. లేదు, సరళ వాహకానికి వర్తిస్తాము అంటే ఒక స్ట్రైట్ లైన్ వర్తిస్తుంది, దాంట్లో మనకి ఆ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా తిరుగుతుందని చూపిస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఇది ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఈస్ రివర్స్, ఫోర్స్ ఆన్ ద కరెంట్ కండక్టర్ ఏమైతుంది? మనం ఒక సైడ్ కరెంట్ ఇచ్చినాము, ఇట్లా తిరిగింది, రివర్స్ ఇచ్చినాము, ఇట్లా తిరుగుతుంది, ఏమవుతుంది? రివర్స్ డైరెక్షన్, డైరెక్షన్ ఏమైంది? రివర్స్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ట్రూ అబౌట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అరౌండ్ ఏ బార్ మ్యాగ్నెట్. బార్ అయస్కాంతం చుట్టూ ఉన్నటువంటి అయస్కాంత క్షేత్ర రేఖల గురించి కింద వాటిలో ఏది సత్యము? చూడండి ఏది సరైంది. అయస్కాంత క్షేత్ర రేఖలు ఒకదాన్ని కూడా ఖండించుకోలేవు. ఎస్, ఇది కరెక్టే. సో ఇది పోయింది, ఓన్లీ టూ ఇది పోయింది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి, ఫస్ట్ దాన్ని బట్టి ఆన్సర్ చేయండి. సామీప స్థాయి ద్వారా అది గుర్తించబడుతుంది. దీని యొక్క బలం సాపేక్ష బలం, దీన్ని అయస్కాంత క్షేత్రానికి సంబంధించింది కాబట్టి ఇది కూడా కరెక్టే. ఎందుకంటే లైన్లు దగ్గరగా ఉన్నాయి అనుకోండి, బలం ఎక్కువగా ఉన్నట్టు, లైన్ ఈడోటి 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 అనుకోండి తక్కువ ఉన్నట్టు, కాబట్టి బి ఆన్సర్. విద్యుత్ ప్రవాహ వాహకం దగ్గర ఉంచినటువంటి దిక్సూచి సూది అనేది విక్షేపణను చూపుతుంది. ఎందుకు చూపుతుందంట? పాపం దానికి ఏం చూపించాలో అర్థం కాక అది చూపిస్తుంది, అంతే అంటారా? సరే, విక్షేపణం అంటే మనకు అది డిఫ్లెక్షన్ చూపిస్తుంది. ఎందుకు? అక్కడ ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుందా? లేదు.
అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఆ యొక్క నెటిల్ అనేది అట్రాక్ట్ అవుతుంది, కాబట్టి అది ఇట్లా షేక్ అవుతుంది. అది ఉత్పత్తి చేయదు, విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేయదు, ధ్వనిని ఉత్పత్తి చేయదు. అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి అవుతుంది కాబట్టి దాన్ని బట్టి అది డిటెక్ట్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే విద్యుత్ ప్రవాహ అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి అవుతుంది కాబట్టి అది ఆటోమేటిక్గా ఆ యొక్క డిఫ్లెక్షన్ చూపిస్తుంది. ఒక వాహకంలో విద్యుత్ క్షేత్రం యొక్క విద్యుత్ దిశను మారిస్తే మన బల దిశ ఏమైంది, విద్యుత్ దిశ మారిస్తే బల దిశ కూడా మారుతుంది, ఏమవుతుంది, రివర్స్. అండ్ నెక్స్ట్, విచ్ రూల్ హెల్ప్స్ డిటర్మైన్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏ కరెంట్ క్యారింగ్ లూప్. కరెంట్ మోసేటటువంటి లూప్ లోపల అయస్కాంత క్షేత్రం యొక్క దిశను నిర్ణయించడంలో ఏ నియమం అని సహాయపడుతుంది? ఏ నియమం అండి? కరెంట్ లూప్ లోపల మనకు వచ్చేటటువంటిది దట్ ఈస్ కుడి చేతి బటన్ వీల్ నియమం, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. విద్యుత్ ప్రవాహాన్ని మోసేటటువంటి వృత్తాకార లూప్ మధ్యలో ఉన్నటువంటి అయస్కాంత క్షేత్ర దిశని కింది వాటిలో దేని వల్ల చెప్పవచ్చు? రైట్ హ్యాండ్ థంబ్ రూల్ లేదా రైట్ హ్యాండ్ రూల్. ఇక్కడ మన ఫింగర్స్ అనేవి ఒక డేటా దీని చుట్టూ ఇట్లా తిరిగి అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. కుడి చేతి బొటన వేలు నియమం ప్రకారంగా మన కుడి చేతి వేళ్ళ వంపు అనేది అయస్కాంత క్షేత్రం చూపిస్తుంది. ఎస్, దాని యొక్క దిశను చూపిస్తే మన కుడి చేతి బొటన వేలు ఏ భౌతిక పరిమాణంలో మనకి ఇక్కడ ఈ యొక్క సమలేఖను చూపిస్తుంది. ఇది ఏం చూపిస్తుంది? కరెంటుని చూపిస్తుంది, అవునా? ఏం చూపిస్తుందండి? కరెంటుని చూపిస్తుంది. కరెంట్ అంటే ఏంటిది? దాన్ని వాహకం కరెంట్ ప్రవహిస్తుంది కాబట్టి ఇది ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఇన్ an ఎలక్ట్రిక్ మోటార్. విచ్ ఫింగర్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఆర్ మోషన్? సో ఏది? బొటన వేలు. మన బొటన వేలు చూపిస్తుంది ఎటు పోవాలని. ఓకే, థంబ్ ఇదే కదా, థంబ్ అంటే ఇదే కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఈస్ కరెక్ట్? కింద వాటిలో విద్యుత్ క్షేత్ర రేఖల గురించి సరైంది. అవి ఎప్పుడూ ఖండించుకోవు. ఓకే, ఇది కరెక్టే. క్లోజ్డ్ లూప్లను ఏర్పరుస్తాయి, ఇది కరెక్టే. అవి ఎప్పుడూ సరళ రేఖలు కాదు, ఇవి రుణాత్మకమైనటువంటి ధనాత్మకమైనటువంటి ఆవేశాలు. లేదు, ఇది కాదు. ఈ రెండు అవుతున్నాయి కదా, కాకపోతే ఇవి ఇంటర్సెక్ట్ కావు అనేది కరెక్ట్. దే కెన్ ఫార్మ్, దే ఆల్వేస్ ఫార్మ్ కదా, దే కెన్ ఫార్మ్. ఇదైతే ఇది ఇది రెండు కరెక్టే. చూద్దాం, ఇదైతే మన టెస్ట్ మన క్వశ్చన్ పేపర్లో ఇదే ఆన్సర్ ఉంది. ఓకే, సో ఇక్కడతో మనకి ఒక ఫిజిక్స్ ఈజ్ కంప్లీటెడ్. టాటా, బై బై ఫిజిక్స్. నెక్స్ట్ మనం బయాలజీ స్టార్ట్ చేద్దాం, దాని తర్వాత కెమిస్ట్రీకి వెళ్ళిపోదాం. అండ్ ఈలోపు మీకు టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి కంటెంట్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా, అది ఈలోపు కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకెవరైతే ఇంకా గ్రూప్ డిలో జాయిన్ అవ్వలేదు వాళ్ళందరూ కూడా గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ ఇంకా ఎవరైతే ఒక సిబిటి టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వలేదు సిబిటి టెస్ట్ సిరీస్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.